మా డబ్బులు బాగా 500 బయటకు వెళ్తున్నా. లేవురా. ఇసుదంతా వద్దు, ఇస్తావా ఇవ్వా? ఇంత వయసు వచ్చాక కష్టపడొచ్చు కదా, ఇంకా తల్లి మీద ఆధారపడి ఉంటావు. సరే ఇవ్వు, ఇప్పుడు ఏంటి, ఇస్తావా ఇవ్వా? పట్టు. పద్దాక డబ్బులు అడిగితే తిడుతుంది, ఈజీగా డబ్బులు రావాలి ఎలా? ఐడియా, దీన్ని మనం మేనేజ్ చేస్తే ఇది మనల్ని మెయింటైన్ చేస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? హరిత. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? మాలంటోళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా? అయ్యో, మీరు చాలా బాగున్నారండి. మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? నేను చెప్పాను కదా మీతో ఫ్రెండ్షిప్ చేద్దానని. హరిత ఆగండి, డ్రాప్ చేస్తాను. వీడేంటి నన్ను ఫ్లడ్ చేస్తున్నాడా? ఆగు, నేను ఇస్తాను. సరే డ్రాప్ చేస్తా పద. నేను ఒక బిజినెస్ పెట్టేదాకా నా ఖర్చుల కోసం దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోద్ది. హే, నీ చేతులేంటి ఖాళీగా ఉన్నాయి? ఆగు, నేను నీకు ఉంగరం పెడతా. ఇది నా గుర్తుగా ఎప్పుడు నీ చేతికే ఉండాలి. సరే. హలో. హలో. బుజ్జి. మొన్న చెప్పాను కదా ఒకటి డబ్బులు ఇవ్వాలని, వాడు ఫోన్ చేసి ఇంటికి వస్తానంటున్నాడు. ఇంటికి వస్తే అమ్మేమో ఊరుకోదు. అయ్యో, అవునా? ఏం చేయాలో తెలియటం లేదు. సరే, ఆ డబ్బులు నేను ఇస్తానురా, తీసుకెళ్లి వాడి ముఖాన్ని పాడే. సరే వస్తున్నా. హాయ్ బుజ్జి. ఎందుకమ్మా అంత టెన్షన్ గా ఉన్నావు? చెప్పా కదా వాడు ఫోన్ చేసి ఊరికి తినేస్తున్నాడు. నేను ఉన్నాను కదమ్మా అన్ని చూసుకోవడానికి. ఈ డబ్బులు తీసుకెళ్లి వాడి ముఖాన్ని పాడే, ఇంకోసారి నేను తిట్టొద్దని చెప్పు. సరే అమ్మా, వెళ్ళి ఫోన్ చేస్తా. బా మా ఇదిగోరా ఏంటి? కాఫీ. కాఫీ ముద్దులే గాని ఇది పట్టుకో, నేను బయటకు వెళ్తున్నా. వీడి ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. నన్ను కూడా ఖర్చులకి డబ్బులు అడగడం లేదు, రోజు బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పడం లేదు. ఏం చేస్తున్నాడో నేనే కనిపెడతాను. ఎవరిది? దీంతో ఎందుకు ఎంత క్లోజ్ గా ఉంటున్నాడు? ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా? దీనికోసమేనా? ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? నేను రోడ్డు మీద చూశాను. ఈ పనులు ఎప్పుడు మొదలు పెట్టాను? ఇంట్లో వంట చేయడం మానేసి. వెళ్తూ వెళ్తూ అమ్మాయి నీకు డబ్బులు కూడా ఇచ్చేళ్ళింది కదా. ఇదంతా కాదు, ఆ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుని ఇంటికి కానీ తీసుకొస్తావా ఏంటి? పెళ్ళా? అమ్మా నీకు బుర్ర ఉందా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నాకు మెయింటెనెన్స్ కి డబ్బులు కావాలి. నిన్న డబ్బులు అడిగితే తిడతావు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే ఆలోచన లేదు. ఏదన్నా పెద్ద బిజినెస్ పెట్టి సెట్ అవుదామని చూస్తున్నా. అప్పటి వరకు నా మెయింటెనెన్స్ కి డబ్బులు కావాలి కదా, అందుకే దాంతో తిరుగుతున్నా. కేవలం మెయింటెనెన్స్ గురించే దాన్ని పట్టుకున్నా, అంతేగాని పెళ్లి పిల్లలు ఇవన్నీ నేను పెట్టుకోవాలా, నువ్వు పెట్టుకోబాకు. ఒకటి చెప్పనా, నా పెళ్లి చేయాల్సింది నువ్వే.
ప్రేమని ఆటలా నేర్చుకున్నావు నువ్వు. ప్రేమకి విలువ లేనట్టు ఎలా మాట్లాడుతున్నావు? డబ్బు కోసమే అంటావు. ఒక అమ్మాయి గుండెతో ఆడుకునేంత ధైర్యం నీకు ఎవరిచ్చారు? ఇలా వదిలేస్తే నేను తల్లినే కాదు, నిన్ను ఆపాలి. ఆలస్యం కాకముందే ఆ అమ్మాయిని కలవాలి. నీ పేరు హరిత కదమ్మా? అవునండి. నేను సంజు వాళ్ళ అమ్మని. నమస్కారం అండి. నా కొడుకు నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా వాడికి ఇష్టం లేదు. కేవలం నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. అవునండి, మీ కొడుక్కి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టమే, కానీ మీ కోడలుగా మీ ఇంటికి తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదు. నేను అలా అనడం లేదమ్మా. నిజమే, మిమ్మల్ని కోడలుగా తీసుకెళ్ళడానికి నాకే కాదు ఒక ఆడదానిగా చెప్తున్నాను. ఎవ్వరికీ ఇష్టం ఉండదు, కానీ నీలో ఆశలు పెంచి నీ ఉసురు పోసుకుంటే మంచిది కాదని నా కొడుక్కి చెప్పి నిలదీశాను. వాడు నా మాట వినడం లేదు. వాడికి డబ్బే ముఖ్యం అంటున్నాడు. నువ్వు నమ్మకపోతే నాతో నా ఇంటికి రా, నీ ముందే వాడిని నిలదీసి నిరూపిస్తాను. నా మీద ఒట్టమ్మా, మీ ఉసురు పోసుకోవడం మంచిది కాదు. సరే ఆంటీ, మీకోసం వస్తాను. ఆగరా, కేవలం డబ్బు కోసమే నువ్వు ఆ అమ్మాయి చేతులతో ఆడుకుంటున్నావా? అవును, డబ్బు కోసమే. ఛీ, నువ్వు నా కడుపుని ఎలా పుట్టారా? నేనేనా నిన్ను కన్నది? సమాజం మమ్మల్ని దూరం పెట్టింది, మనుషులు మమ్మల్ని వెళ్ళేశారు. కనీసం ప్రేమైనా దొరుకుతుందని కోరుకున్నాం. నేను డబ్బుల కోసం నిన్ను కోరుకున్నాను అనుకున్నావా? గుప్పడెంత ప్రేమ, గౌరవం, మంచి మనసు ఇవేగా కోరుకున్నాం. ఇలా ఎలా మోసం చేయాలనిపించింది? ప్రేమలో మోసం చేసి క్షమాపణలు చెప్పడం చాలా ఈజీ, తగిలిన గాయాలు తగ్గడం చాలా కష్టం. డబ్బు పోతే తిరిగి సంపాదించొచ్చు, కానీ మనసు కోల్పోతే? అరే, ప్రేమలో కావాల్సింది లింగ భేదాలు కాదు, మనసుని చూసి ప్రేమించడం నేర్చుకోండిరా. ఛీ!